హాయ్ అండి అందరికీ ఈరోజు వచ్చేసి ఫిష్ కర్రీ సూప్ చేస్తున్నానండి. ఫిష్ సూప్ చాలా టేస్టీగా వచ్చింది. మృగశిర కదా అండి, సో ప్రతి ఇంట్లోనూ ఇదే ఉంటుందనేసి అనుకుంటున్నాను నేనైతే. సో ఇలా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. సూప్ అనేది కూడా చాలా చిక్కగా వస్తుంది. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పీసెస్ అన్నిటిని మంచిగా సాల్ట్ వేసుకొని మంచిగా నీట్గా దాంట్లో ఉన్న బ్లడ్ మొత్తం పోయేదాకా మంచిగా నీట్గా వాష్ చేసేసేయండి. ఏం లేకుండా సాల్ట్ వేస్తే మంచిగా బ్లడ్ ఉన్న పీస్లో ఉన్న బ్లడ్ అయినా బయటకు వస్తుంది, మంచిగా నీట్గా వైట్గా అయిపోతాయండి. సో ఈ విధంగా వాష్ చేసి పెట్టేసుకున్న తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడా కారం కూడా యాడ్ చేయండి. కారం వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ వరకు తీసేసుకున్నాను. కాస్త లైట్ ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేయండి. మామూలుగా కాచిన ఆయిల్ అయినా పర్వాలేదు, మనం ఇంట్లో వాడతాం కదా కర్రీకి, సో అదైనా పర్వాలేదు. ఒక్కసారి వేసేసిన తర్వాత ఆ ఆయిల్ను కారం మంచిగా కలిసేలాగా ఒక్కసారి కలిపేసేయండి మంచిగా చక్కగా. చూడండి, కారం వేయగానే మంచిగా కాస్త కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి పీసెస్ అనేవి కూడా. సో చక్కగా కలిపేసేయండి. సో ఇప్పుడు ఇందులోనే కాల్చిన వెల్లుల్లి అండ్ ఉల్లిగడ్డ చూపిస్తున్నానండి మీకు. కాల్చిన కొంచెం సూప్ అనేది చిక్కగా కావాలి కాబట్టి నేను ఇది 2 kgs వరకు చూపిస్తున్నాను. ఫిష్ వచ్చేసి సో 2 kgsకి 5 తీసేసుకున్నానండి నేను. మీడియం సైజ్వి 5 ఆనియన్స్ తీసేసుకున్నాను. సో వెల్లుల్లిని కూడా మెత్తగా పేస్ట్ చేసేయండి. వెల్లుల్లి వచ్చేసి 3 వరకు తీసేసుకున్నాను. సో వాటిని మంచిగా పేస్ట్ చేసేసి ఈ విధంగా కాల్చేయండి. ఫస్ట్ గ్యాస్ పైన కాల్చేసేసి మెత్తగా పట్టేసేయండి. మిక్సీ పైన పొట్టు మొత్తం తీసేసి మెత్తగా పట్టేసి ఆ మెత్తటి మిశ్రమాన్ని అంతా టోటల్ ఇందులో ఈ ఫిష్లోకి వేసేసేయండి. కాల్చేటప్పుడు కొంచెం జాగ్రత్త, లోపల దాకా కాల్చేసేయండి. పైన బ్లాక్ అయింది కదా అనేసి తీయకండి. మంచి లోపల వరకు కుక్ అయితే చాలా టేస్ట్ అనేది వస్తుంది ఉల్లిగడ్డ. సో ఆ పేస్ట్ని కూడా ఇందులో కలిపేసి ఈ విధంగా మంచిగా పీసెస్కి పట్టేలాగా, ఆనియన్ పేస్ట్ అయినా వెల్లుల్లి పేస్ట్ అయినా ఈ ముక్కలకి పట్టేలాగా మంచిగా కలిపేసేసుకొని ఒక 10 to 15 minutes వరకు పక్కకు పెట్టేసేయండి, సరిపోతుంది. ఇలా కలిపేసిన వెంటనే కర్రీ వండకండి, ఎందుకంటే ఆ పీసెస్కి మనం వేసిన ఫ్లేవర్ అంతా పట్టదు. సో ఇప్పుడు ఆయిల్ తీసేసుకోండి, ఒక గిన్నె పెట్టేసుకొని వెడల్పాటి గిన్నెలే పెట్టేసుకోండి. మామూలుగా ఇట్లా దగ్గరికి ఉండే గిన్నెలు పెట్టకండి ఫిష్ కర్రీకి ఎప్పుడైనా, ఎందుకంటే పీసెస్ అనేది విడిపోతాయి. సో అందుకనేసి ఈ విధంగా వెడల్పుగా ఉన్న గిన్నెలను తీసేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోనే ఒక నార్మల్ సైజు ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేశాను నేను. సో ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి గ్యాస్ని పచ్చిమిర్చి ఆనియన్ వేగిన తర్వాత అల్లం యాడ్ చేస్తున్నానండి. అల్లం వచ్చేసి మామూలుగా నార్మల్గా వేయకుండా మనకు అల్లం క్వాంటిటీ ఎంతవరకు కావాలో అంతవరకు తీసేసుకున్నాను నేను. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ వరకు అల్లం క్వాంటిటీ తీసేసుకొని అందులో వాటర్ యాడ్ చేయండి. వాటర్ యాడ్ చేసేసి లిక్విడ్గా అవుతుంది కదా, అప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోండి. అలా యాడ్ చేయడం వల్ల మనకి సూప్ అనేది చిక్కగా వస్తుంది, వాటర్లో కాకుండా. ఇలా ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసేసుకొని ఈ విధంగా కలిపేసేసుకొని ఆ కలిపిన మిశ్రమాన్ని ఇప్పుడు ఆనియన్స్ కొంచెం లైట్గా స్మూత్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పైన వేసేసి ఒక 5 నిమిషాలు మంచిగా వేంపేసేయండి. ఈ అల్లంని పచ్చివాసన పోయేంత వరకు, ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు వేంపుకోవాలండి. ఇలా వేసిన వెంటనే మళ్ళీ మీరు ఫిష్ పీసెస్ వేయకండి, ఎందుకంటే అల్లం అనేది స్మెల్ వస్తుంది, పచ్చి స్మెల్ వస్తుంది. సో పచ్చి స్మెల్ పోయేంత వరకు ఈ విధంగా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. ఇలా మనం అల్లం ఇటు సైడ్ కంటే చూడండి ఆయిల్ అనేది ఏ విధంగా సపరేట్ అయిందో. సో ఇది ఒక చిన్న టిప్ అండి ఫిష్ కర్రీకి. సో ఈ విధంగా వేసే పచ్చివాసన పోయేంత వరకు వేంపేసుకున్న తర్వాత పసుపు యాడ్ చేయండి. పసుపుని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేంపేసేయండి. ఇప్పుడు ఇలా అన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకున్న ఫిష్ ముక్కలు ఉన్నాయి కదా అండి, సో వాటిని కూడా ఇందులో యాడ్ చేయండి. మంచిగా పేస్ట్ మొత్తం మంచిగా చక్కగా పట్టిందండి. ఈ ముక్కలకి కూడా మంచిగా తింటూ ఉన్న కూడా ఫ్లేవర్స్ కూడా మంచిగా చక్కగా తగులుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఫిష్ వేసిన తర్వాత ఒక్కసారి లైట్గా కలిపేసేసుకోండి. హీట్ తగులుతూ ఉంటే ఫిష్ అనేది 2 పీసెస్గా డివైడ్ అయిపోతుందండి. సో గరిటె పెట్టద్దు, మనం స్టార్టింగ్ వేసిన వెంటనే గరిటె పెట్టేసండి. ఇప్పుడు మనం ఇందులో యాడ్ చేసాం కదా, యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి కలిపేసేయండి. మనం వేసిన అది అల్లం పేస్ట్ దీనికి టోటల్ పట్టేలాగా ఒక్కసారి గ్యాస్ని సిమ్లో ఉంచేసేయండి. ఇందాక మీడియం ఫ్లేమ్లో ఉంచాం కదా, మీడియంలో నుంచి సిమ్కు పెట్టేసి సిమ్లో ఉంచేసి ఒక్కసారి కలిపేసేయండి. టోటల్ మంచిగా కారము ఇదంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టకండి. మూత పెట్టామంటే మళ్ళీ ఫిష్ అనేది 2 పీసెస్గా డివైడ్ అయిపోతుంది. మూత పెట్టకుండా ఈ విధంగా కలిపేసేయండి. కలిపేసేసి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచేసి ఆఫ్టర్ ఒక 5 minutes చూపిస్తున్నాను చూడండి, సైడ్స్కి ఈ విధంగా గరిటెతో ఒక్కసారి సైడ్స్కి ఈ విధంగా అనేసేయండి.
అనేసి వేసేసి కొంచెం గట్టిగా కనిపిస్తూ ఉంటుంది మనకి. సో అప్పుడు గట్టిగా కనిపించినప్పుడు మీరు గరిట అనేది పక్కకు పెట్టేసి మామూలుగా క్లాత్ ఉంటుంది కదా అండి, సో క్లాత్ మ్యాప్కిన్స్ అయినా క్లాత్స్ అయినా ఈ విధంగా పట్టేసేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా గంజుని అటు ఇటు అనేసేయండి. అంటూ ఉంటే ఈ పీస్ అనేది కూడా మంచిగా డివైడ్ కాకుండా ఉంటుంది. ఆయిల్లో కూడా మంచిగా చక్కగా ఫ్లేవర్ అనేది మంచిగా కుక్ అవుతుంది. పీస్ అనేది కూడా మంచిగా కుక్ అవుతుంది. మనం గరిట పెట్టి కలిపామనుకోండి దాంట్లో ఉన్న ముళ్ళులన్నీ వచ్చేస్తాయి, పైకి తేలుతూ ఉంటాయి. మళ్ళీ ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను మీకు. 5 మినిట్స్కి ఒకసారి ఇలా ఒక 10 to 15 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై అవ్వనివ్వండి. మీడియం ఫ్లేమ్ పైన మంచిగా మనం వేసిన ఫ్లేవర్స్కి ఆ ముక్కలకి పట్టేలాగా ఈ విధంగా గరిట పెట్టకుండా మంచి ఇది ఒక టిప్ అండి. మనం గరిట పెట్టి కలిపేసేసరికి దాంట్లో ఉన్న ముళ్ళులన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. సో అలా కాకుండా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేసేసుకొని చింతపండు యాడ్ చేస్తున్నాను. చింతపండు సూప్ వచ్చేసి యాడ్ చేశాను. ఇందులో చింతపండు కొంచెం తీయడిది ఉంటుంది, పుల్లడిది ఉంటుంది కదా అండి. సో చూసి తీసేసుకోండి చింతపండు అనేది. సో మనం కొంచెం పుల్లగా ఉంటే ఇష్టపడతారు కొందరు, తక్కువ పులుపుదనం తింటారు కదా. సో దాన్ని బట్టి చింతపండు తీసేసుకుంటే సరిపోతుంది. చింతపండు ఒక్కసారి ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత లైట్గా ఈ విధంగా గరిటెతోటి లైట్గా ఈ ఫిష్ ముక్కల్ని ఒక్కసారి కలపండి. మరీ హెవీగా మొత్తం కలపకండి. లైట్గా నిదానంగా మెల్లగా ముక్క అనేది విడిపోకుండా ఆ ముక్కలో నుండి ముళ్ళు అనేవి బయటికి రాకుండా ఒక్కసారి లైట్గా ఇట్లా ఒక్కసారి లైట్గా ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అనుకుంటే సరిపోతుంది. సో సూప్ అనేది చూడండి మనకి ఎంత చిక్కగా వచ్చిందో. మనకి ఈ చింతపండు సూప్ పోయగానే మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ మిక్సీ బట్టి వేసాం కాబట్టి సూప్ అనేది కూడా చిక్కగా వచ్చింది. సో ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకోండి. మనం ఎంత క్వాంటిటీ వరకు సూప్ కావాలో అంత క్వాంటిటీ వరకు మనకి వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. చింతపండు పులుసు తీసేసుకున్న తర్వాత. సో నాకు ఈ క్వాంటిటీ వరకు చాలనుకుంటే మీరు ఓకే అనుకోండి. ఇంకాస్త క్వాంటిటీ కొంచెం ఇంట్లో ఎక్కువ మెంబర్స్ ఉంటే కాస్త ఇంకొంచెం పులుసు అనేది ఎక్కువ కావాలనుకుంటే సూప్ అనేది ఇంకాస్త వాటర్ యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను అదే వాటర్ ఉంచానండి. చూడండి ఒక 10 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేశానండి. 10 మినిట్స్ ఆఫ్టర్ చూపిస్తున్నాను మీకు. చూడండి పీస్ అనేది కూడా మంచిగా చింతపండు రసంలో వేసిన ఫ్లేవర్స్లలో మంచిగా ఎంత చక్కగా స్మెల్ మాత్రం మంచిగా చక్కగా వస్తుందండి. చూడండి సూప్ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. సో ఇప్పుడు ఈ విధంగా 10 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు హోల్ మిక్స్డ్ ధనియా పౌడర్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతి పౌడర్, మెంతి అండ్ జీలకర్ర వేయించిన పౌడర్ యాడ్ చేస్తున్నాను నేను. మెయిన్ ఇంపార్టెంట్ అండి ఈ ఫిష్ కర్రీకి మెంతి పౌడర్ అండ్ జీరా పౌడర్. సో మెంతి ఉన్న జీలకర్ర ఇలా మిక్స్ చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి తర్వాత 10 మినిట్స్ ఆఫ్టర్ 10 to 20 మినిట్స్ వరకు మంచిగా చక్కగా బాయిల్ చేసేసి ఇక లాస్ట్ 5 మినిట్స్లో దించుతామనే ముందు ఈ విధంగా కొత్తిమీర యాడ్ చేసేసి కొత్తిమీర ఫ్లేవర్ మంచిగా వాటికి పట్టేలాగా ఒక హై ఫ్లేమ్లో మంచిగా చక్కగా ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఒక 10 to 5 మినిట్స్ మంచిగా చక్కగా హై ఫ్లేమ్లో పెట్టేసి బాయిల్ చేసామంటే ఏమన్నా ఉంటుందా అండి కర్రీ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. వాటర్ సూప్ అనేది కూడా వాటర్గా కాకుండా చిక్కగా వస్తుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. సో ఇప్పుడు ఆఫ్టర్ 5 మినిట్స్ చూపిస్తున్నాను నేను మీకు. అది మనం సాల్ట్ వేసిన తర్వాత అది కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత. సో నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.